అమ్మా, మంజు మీద కోపం ఉంటే దాన్ని 4 దెబ్బలు కొట్టండమ్మా. లేదంటే 2 రోజులు అన్నం పెట్టకుండా పస్తులు పెట్టండమ్మా. అంతేకాని దాన్ని ఇంట్లోంచి తీసుకెళ్ళమంటే దాని జీవితం మంట కలిసిపోతుందమ్మా. ఏ అండాలేని వాళ్ళం, మీరే మాకు దిక్కు. మీరేనా చెప్పండి అన్నయ్య గారు, నా కూతురు సంసారం ఆగం చేయొద్దు. అది పోలీస్ డ్రెస్ వేస్తే చాలు అమ్మోరు తల్లిలా ఊగిపోతుంది. మినిస్టర్ని కూడా లెక్క చేయకుండా ఆయన అరెస్ట్ చేస్తానంటుంది. భర్తని చూడకుండా వాడితో టీ అంటే టీ అంటుంది. అంతేకాదు, ఆ సిఐ బలం చూసుకుని మినిస్టర్ గారు ఉన్నారని కూడా లెక్క చేయకుండా, భర్త అనే గౌరవం కూడా లేకుండా నా కొడుకుని కొట్టినంత పనిచేసింది. ఎంత ఆపినా ఆగకుండా వాడి మీద చెయ్యి కూడా ఎత్తింది. అలాంటి దాన్ని మేమిక ఇంట్లో ఉంచుకునేదే లేదు. అసలు దాంతోనా నా కొడుకు కాపురం చేయబోయేది? ఇంత పొగరున్న ఆదా మా ఇంటి కోడలుగా చలామణి అయ్యేది. ఇంత జరిగాక కూడా నీ కూతుర్ని నా కోడలుగా, నా కొడుక్కి భారీగా ఈ ఇంట్లో ఉంచుకుంటే పాముకి పాలు పోసినట్టే అన్నపూర్ణ. అయ్యో మంజు, ఎంత పని చేశావే! నీ భర్త మీదికి నువ్వు చెయ్యెత్తావంటే ఏ తల్లైనా క్షమిస్తుందా? ఏ భర్తైనా ఊరుకుంటాడా? బాబు, సత్యబాబు, మంజు ఏం చేసిందో ఇప్పుడే మీ అమ్మగారు చెప్పారయ్యా. బాబు, నా బిడ్డ మీ మీద చెయ్యెత్తడం తప్పే. దాని తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నా కూతుర్ని క్షమించయ్యా. దాన్ని మీరే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? బాబు, దాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాను. ఇంకోసారి ఇలా చేయనని మీతో చెప్పిస్తాను. ఈ ఒక్కసారికి దాన్ని క్షమించయ్యా. బాబు, సత్యబాబు, నా కొడుకు ఉద్దేశం కూడా నీకు అర్థమైందనుకుంటాను. చూడన్నపూర్ణ, మగవాడికి కోపం వస్తే పర్వాలేదు, క్షమించచ్చు. అదే అసహ్యం కలిగితే క్షమించడం కష్టం. అమ్మా, దేవతలాంటి మీరే క్షమించకపోతే నా కూతురు ఎటుపోతుంది? ఎటన్నా పోని, మాకు సంబంధం లేదు. నా కొడుకే నీ కూతుర్ని వద్దు అనుకున్నప్పుడు ఇక్కడుండి మాత్రం నీ కూతురు ఏం చేస్తుంది? ఇక నీతో మాట్లాడనవసరం. నీ కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళు. నా బిడ్డ జీవితం ఆగం చేయకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా